వీడియో వచ్చేసరికి అయితేనేమో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'వన్ పీస్ ది గ్రాండ్ లైన్' సిరీస్‌కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న క్వెషన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే మోర్ దెన్ గంట డ్యూరేషన్‌తో పాటు ఉంటది. ఆబ్వియస్‌గా క్రెడిట్, క్రెడిట్ తీసేస్తే 40, 45 మినిట్స్, 50 మినిట్స్ మధ్యలో ఉంటది. అండ్ అయితే 'వన్ పీస్' యానిమేకి ప్రాపర్‌గానే అడాప్షన్ అయితే తీసుకోరనిపించింది. అండ్ ఎపిసోడ్ చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉన్నవి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైతే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సీజన్ 1 కూడా అవైలబుల్ ఉంది. సీజన్ 1 ఒకవేళ చూడకపోతే కంపల్సరీ చూడండి. స్టోరీ ఏంది, కథ ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రమే వీళ్ళు ప్రయాణం చేస్తారు. ఎక్కడైతే ఇది ప్రైజ్ ఏవైతే ఉంటాయో అక్కడికి జాలీ గోల్డీ రాజర్స్ అంటారు కదా, ఆ లొకేషన్కి వెళ్తారన్నమాట. అక్కడ నుంచి కథ ఎక్కడ పోయింది ఏందనేసి అయితే మాత్రమే బాగానే చూపించారన్నమాట. సో దీంట్లో జాయింట్స్ ఉన్నారు, పెద్ద వేలు ఉంటుంది, గ్రాండ్ లైన్ కాడ ఒక వేలు కూడా ఉంటుంది. ఆ వేలుకి సంబంధించింది కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ బాగున్నాయి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఒకసారి మీరు యానిమీ చూసుకొని సిరీస్ చూస్తే ఇట్లా యానిమీకి సిరీస్కి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా లేదు కానీ కీ పాయింట్స్ ఏవైతే వీటిని తీసుకురానమాట భయ్. సో సపరేట్ కొన్ని ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని కూడా. అండ్ ఆల్సో జాయింట్స్ మాత్రమే చాలా బాగా చూపించారు అనిపించింది. జాయింట్స్ది అండ్ ఒక ఫైట్ కూడా ఉంటుంది. యానిమీలు ఎక్కడ చూసుకుంటే ఆ యానిమీలో మీకు అక్కడ హాకీ గురించి అయితే చూపిస్తారనమాట. దీంట్లో సిరీస్కి వచ్చేసరికి ఇంకా చూపించలేరు. మేబీ మెల్లమెల్లగా చూపించే అవకాశాలు ఉన్నట్టున్నాయి. సో నేనైతే మాత్రమే వెయిట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే బ్రూక్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సీజన్ 3లో. అండ్ ఫ్రాంకీ కూడా ఉండవు. సో వాళ్ళు ఇంకా యాడప్ అయినప్పుడు స్టోరీ ఇంకా ఎక్కడ దాకా పోతుందో చూడాల్సిందే. స్టోరీ మీకు ఇన్వాల్వ్ అయిపోతారు. విజువల్గా బాగానే ఉంది. అంటే యానిమీని రియల్ లైఫ్లో చూడడం అయితే నాకైతే ఎంజాయ్ చేస్తున్నాను నేను. యానిమీ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటారు, మిస్ కావద్దంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం 18+ అన్నమాట. అక్కడక్కడ మీకు బ్లడ్ అండ్ గోరీ సీన్స్ అయితే కనిపిస్తాయి. మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే మంచిగా ప్రాపర్గా చేశారు. కొంత క్యారెక్టర్స్ అవి ఏందో ఇట్లుందిరా అనిపిస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మన చాపర్ యొక్క సీజే బాగా అనిపించింది. అండ్ ఇంకొక బర్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అన్నమాట. అలబాస్కా స్టేట్లో గొడవలు నడుస్తుంటాయి. దానికి సంబంధించి ప్రిన్సెస్కి ఒక పక్షిలాగా ఒకటి ఉంటుంది. అది ఉన్నట్టు యాడ్ ఉంటే బాగుండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉంటే దీంట్లో యానిమీలో పెద్దగా కనిపిస్తే, దీంట్లో పొట్టిగా కనిపిస్తుంది. కొంచెం చేంజెస్ అయితే చేసిరన్నమాట. సో యాక్సెప్టబులే. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే సిరీస్ నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 రేటింగ్స్ ఇస్తున్నా, చూడొచ్చు. అండ్ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ ఇంకి ముంగట్ చేసుకోవాల్సి ఇస్తుంది. అండ్ వాచబుల్ అనమాట. మైనస్ ఏందన్నా తక్కువ ఏందన్నా అంటే మాత్రమే చెప్తున్నా కదా, ఫుల్ఫిల్గా యానిమీ లాగా అయితే తీయలేరు కాబట్టి కొన్ని కటింగ్స్ అని కొంచెం అక్కడక్కడ మీకు కొంచెం స్లో పేస్ నరేషన్ పోయినట్టు అనిపిస్తుంది కొన్ని దిక్కుల. అండ్ హాకీ యాడ్ చేసింటే బాగుండేది. ఎందుకంటే యానిమీలో మనకు చూసి కన్ఫర్మ్ చూసుకున్నాను, మనకు చెక్ చేసుకున్నా, సబ్స్క్రిప్షన్ పోయి చూస్తే హాకీ ఉండే. సో అదొకటి 2 మైనస్లు అయితే ఉన్నాయి అనమాట. దాంతో అనిపిస్తే మిగతా కూడా బాగుంది, వాచబుల్ అనమాట. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే 'వన్ పీస్' యానిమీ సిరీస్కి సంబంధించిన లైవ్ యాక్షన్ సిరీస్ వాచబుల్ అనమాట. వాచ్ చేసిన రికమెండేషన్ చేస్తాను. ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.